నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, జ్యోతిష్యం వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. ఆశ్లేష నక్షత్రం యొక్క గుణగణాలు ఏంటి? ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు సాధారణంగా ఎలా ఉంటారు? చాలా మంచివాళ్ళు అన్న నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే మనం ఈ నక్షత్రానికి అధిదేవత ఎవరు నుంచి తీసుకుంటే నక్షత్రాధిపతి బుధుడు. కానీ నక్షత్రం ఉండేది కర్కాటక రాశిలో. హుహు. సో రాశి అధిపతి చంద్రుడు. సో బుధ చంద్రుడు అంటే ఏంటంటే ఒక విధంగా వాళ్ళ మాటలకి ఒక మెస్మరైజింగ్ మనం అంటే వాళ్ళ మాటలకి అలా ఉండిపోతాం. వాళ్ళు చేసే పనులు అలా చూస్తూ ఉండిపోతాం. హుహు. మాటలు వింటూ ఉంటాం. పనులు పనులు చేస్తూ ఉంటాం. చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసే పనులన్నీ చూస్తూ అలా ఆనందిస్తూ ఉంటాం. ఓకే. ఓకే. సో ఎంత ఆనందిస్తామంటే అంత బ్రహ్మాండంగా వీళ్ళు రాణిస్తారన్నమాట. సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మహా మేధావులు, తెలివైన వాళ్ళు, గట్టివాళ్ళు. ఏ పనైనా చేయాలి అనుకుని ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎన్ని కష్టాలు వచ్చినా చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. అది ఎలాంటి విషయాన్ని తీసుకోండి, అది ఎటువంటి సిచ్యువేషన్ అయితే లాక్కొని వెళ్తారు. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి డబ్బున్న వాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్క మూమెంట్ని వీళ్ళు కష్టపడతారు అనమాట. చాలామంది ఏంటంటే కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేద్దాం, కొన్ని రోజులు ఇది చేద్దాం, కొన్ని రోజులు అలా చేద్దాం అని. కానీ వీళ్ళు అలా ఉండదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కొంచెం బాధ్యతగా నెక్స్ట్ ఏంటి, ఏం చదవాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ కావాలని, ఒక హుందాగా ఉండాలని, ఏదైనా సరే నా కాళ్ళ దగ్గరికి రావాలి తప్ప నేను అందరి దగ్గర కాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని ఈ లక్షణాలు ఎక్కువగా ఉండి పెరుగుతారు వీళ్ళు. అది చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆలోచన అలాగే ఉంటాయి. మ్యాక్సిమం 90% అలాగే ఉంటారు. ఎక్కడో 5 to 10% మాత్రం మనకి డిఫరెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే లగ్నాలు ఇక్కడ నక్షత్ర ఒక ఫలితాలు తీసుకుంటే 70% ఉండదు, 30% ఉంటుంది. మీద 70% వీళ్ళు పుట్టిన లగ్నం, ఆ లగ్నానికి శుభగ్రహాలు, పాపగ్రహాలు, ఆ వీక్షణ ఎలా ఉంది, దీన్ని బట్టి వీళ్ళ జీవితం ఇంకా ఆధారపడి ఉంటుంది. ఓహో! లగ్నం యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. లగ్నాలు బాగుంటే 100% వీళ్ళు వాళ్ళు అనుకునే స్థాయిని రీచ్ అవుతారు. లగ్నాలు ఒకవేళ బాగాలేకపోతే కష్టపడతారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా డిపెండ్ అయ్యి బాధపడి ఏదో కావాలని అని కింద స్థాయిలో మాత్రం ఉండరు, పై స్థాయిలోనే ఉంటారు వీళ్ళు. ఆశ్లేష ఎప్పుడు కూడా మంచి తెలివైన వాళ్ళు అనమాట. ఏది ఎలా చేసుకోవాలో వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకొని మరి చేసేసుకుంటుంటారు. వీళ్ళని చెప్పాలంటే పని రాక్షసులు, చండశాసనులు అనుకుని చెప్పచ్చు వీళ్ళని. మరి అంత కష్టపడతారు కదా వీళ్ళు. ఆ కష్టానికి గల ఫలితాన్ని పొందుకుంటారా? 100% పొందుతారు. అంటే దానికోసం ఫోకస్ కదా వీళ్ళు. అంటే చాలామంది మనకి ఆశ్లేష వాళ్ళని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా కొంతమంది ఉంటాయి. చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాంట్లోంచి బయటపడతారు. కొంతమంది బయటపడలేరు, కొంతమంది బయటపడిపోతారు. అన్నీ పని ఇలా చేయకూడదు, చేయడం వల్ల నేను ఇంత నష్టపోయాను, నెక్స్ట్ టైం చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా మనం కాపాడుకోవాలి కదా. వీళ్ళు అలాంటి విషయంలో వీళ్ళు 100% ఒకసారి తప్పు జరిగితే మళ్ళీ ఆ తప్పు రానికుండా జీవితంలో మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్లకుండా ఉండగలుగుతారు. అంత క్రమశిక్షణ ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళ క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళని ఎవరిని క్రమశిక్షణ పెట్టిన అవసరం లేదు అసలు. వీళ్ళే ఎవరికైనా చెప్తారు మంచిగా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎలా లైఫ్ ఉండాలి అనేసి. సో వీళ్ళని మనం ఎక్కడైనా తీసుకున్నట్టు ఒక అడ్మిన్గా ఆఫీస్లో తీసుకోవడానికి మొత్తం అందరితో చేత ప్రేమగా వర్క్ చేపిస్తారు. ఏదో అరిచి కేకలు వేసి కొట్టడమో, తిట్టడమో, హింస పెట్టడం అలాంటివి ఏమి ఉండవు. మాటలతో వాళ్ళ జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పేస్తారన్నమాట. నీ ఉద్యోగం లేకపోతే నీ పరిస్థితి ఏంటి అనేది ఒక సినిమా చూపిస్తారు వాళ్ళకి. మంచి కూల్ పర్సన్స్. కూల్గా చెప్తారు. కూల్ పర్సన్స్ కాదు నాన్న, చాలా కోపం ఎక్కువ. కాకపోతే ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు అది బ్యాలెన్స్గా చెప్పాలి. అరిస్తే వాళ్ళకి మైండ్లోకి ఎక్కదు, చెప్తేనే అర్థమవుతుందని నిదానంగా కూర్చోపెట్టి గట్టిగా చెప్తారు. కాకపోతే అది సౌండ్ రాదు. సౌండ్ చేసి గట్టిగా అరిచి చెప్పేది ఉండదు. కూర్చోపెట్టి నీ జీవితం ఇది, నీ జీవితం ఇంత, నీ లైఫ్ ఇలా, ఒక నేను తీస్తాను అనుకో, రేపు నీ పరిస్థితి ఎక్కడ మంచిగా. ఓకే. ఎలా చదువుతారు వీళ్ళు? బాగా చదువుతారు. చిన్నప్పటి నుంచి చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే చెప్పిన ఎవరి దగ్గర పని చేయకూడదు అనే తత్వంతో పెరుగుతారు వీళ్ళు. అంటే ఎవరి కాళ్ళ కింద ఉండకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను సాధించుకుని రావాలి అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. చాలా ఎమోషనల్ పర్సన్స్. ఏదైనా ఒక మాట అంటే పడలేరు. అందుకని ఆ మాట పడకుండా వాళ్ళు కష్టపడతారు. ఎక్కడ ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి సమయం వచ్చినా సరే నేను మాట పడకూడదు, సో నేను మాట తీసుకుని బాధ్యతగా చేయాలి అని చెప్పి చేస్తారు. ఒక బాధ్యతగా చెప్పచ్చు వీళ్ళని. అది వీళ్ళల్లో ఎవరో ఒకరో ఇద్దరు కొంచెం డిఫరెంట్ ఇబ్బందులు పడేవాళ్ళు, కొంచెం డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే 100% ఎప్పుడు బాగుండదు కదా. 100%లో మనకి 90% మంచివాళ్ళు, ఓ 10% కాస్త డిఫరెంట్గా బాగా బద్దకస్తులు, ఏమి చేయకుండా ఇంట్లో టైంపాస్ చేస్తూ గడిపేవాళ్ళు, తల్లిదండ్రుల ఆస్తిని తినేవాళ్ళు, కరిగించేవాళ్ళు, అది కూడా ఆశ్లేషలో ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది. వీళ్ళు ఎవరి దగ్గర ఆధారపడకుండా బ్రతకాలనుకునే వాళ్ళు కాబట్టి వ్యాపారం చేస్తారా లేకపోతే ఉద్యోగం చేస్తారా? వీళ్ళు 2 చేస్తారు ఎక్కువ.
ఏంటంటే వీళ్ళు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తుంటారు. ప్రతి ఒక్క రూపాయిని ఎలా ఇన్వెస్ట్ చేసి ఎలా సంపాదించాలనేది ఎక్కువ. చాలామంది షేర్ మార్కెట్సు, ఆ తర్వాత ట్రేడింగ్ కంపెనీస్ ఇలాంటివన్నీ పెడుతుంటారు కదా! ఇవి దాంట్లో ఆశ్లేష వాళ్ళు ఎక్కువుంటారు. తర్వాత ఏదైనా సలహాలిస్తే ఆ సలహాకి క కంపల్సరీగా పాటించే చేసే వాళ్ళకి అదృష్టం కలిసొస్తది కదా! అలా సలహాలు ఇచ్చే దాంట్లో ముందు స్థాయిలో వీళ్ళుంటారన్నమాట. హుహు. వీళ్ళు డిఫరెంట్‌గా ఇవ్వగలుగుతారు, చేయగలుగుతారు. కేపబిలిటీస్ ఎక్కువ వీళ్ళకి. చాలా కేపబిలిటీస్ ఎక్కువ. మన ఆశ్లేష వాళ్ళని అసలు మనం తక్కువ అంచనా వేయట్లేదు. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. అలాగే ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్యం ఒకటి సహకరించదండి వీళ్ళకి. అస్సలు సహకరించదా? సహకరించదు. హెల్త్ డ్యామేజెస్ కొంచెం ఉంటాయి. కానీ హ్మ్. దాన్ని పట్టించుకోరు వీళ్ళు. ఏదొచ్చినా నేను నేను దాని గురించి నేను పట్టించుకోను. అది నా మైండ్‌లోకి లేదు. నేను తీసేస్తా. అది పక్కన పెట్టి దానికి మందేస్తారు పక్కకు పెడతా. అంతేగాని దాని గురించి నేను ఆలోచించనని చెప్పేసి అంటారు. ఆరోగ్యాన్ని సరిగ్గా ఆరోగ్యం పట్టించుకోరు. ఒకటి, లైఫ్ పార్ట్నర్ ఒకటి వీళ్ళకి అనుకూలంగా ఉండదు. చాలా మందికి వివాహాలు అవ్వకపోవడం వల్ల కూడా ఆశ్లేష వాళ్ళే. ఓహ్! ఇప్పుడు అదే పెళ్లి అవ్వకుండా. అడగబోతున్నా వీళ్ళ వివాహ లైఫ్ హ్మ్. జీవితం ఎట్లా ఉంటది అని. వివాహాలు కాని వాళ్ళు కూడా ఆశ్లేష వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు సెటిల్ అయ్యే వరకు వివాహం చేసుకోకూడదనుకుంటారు. సెటిల్ అయిన టైంకి కొంతమందికి ఏజ్ అయిపోతుంటుంది. ఏజ్ దాటిపోతుంది. అందుకని చేసుకోవడం అవకాశం ఉండదు. తర్వాత కొంతమందికి చేసుకున్న ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ అంత అనుకూలంగా ఉండదు. ఎక్కడో ఒక 15 ఒక 20% మాత్రమే ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం గాని, బావుందని చెప్పడం గాని ఉంటుంది. వీళ్ళెలా అంటే పిల్లల కోసం కాంప్రమైజ్ అవ్వడమో, అయితే లైఫు కోసం అలా కాంప్రమైజ్ అయిపోవడమో చేస్తూ ఉంటారు. అది. హ్మ్. ఇక్కడ వీళ్ళకున్నే ఒకే ఒక సమస్య అంటే అన్నిట్లో ఉన్న మెయిన్ సమస్య భార్యాభర్తల మధ్య సమస్య. అదే వివాహం అవ్వకుండా ఉండడం. ఇదొక్కటి వీళ్ళకి చాలా బాధించే సమస్య. సో, మరి వీళ్ళకి లగ్నం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు కాబట్టి, ఏ దేవీ దేవతలను ఆరాధించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఖచ్చితంగా వీళ్ళు ఆరాధించవలసిన దేవుళ్ళు అనేది ఏంటంటే మనకి గోవిందుడు, వెంకటేశ్వర స్వామి ఎక్కువ వీళ్ళు పూజ చేయాలి. హ్మ్. ప్రతి శనివారం స్వామివారికి తులసి మాల వేయడము, పిండి దీపారాధన చేస్తాం కదా! అలాగా పిండితో దీపారాధన చేయడం. 2 ప్రమిదలు గాని, 11 ప్రమిదలు గాని వేసి దాంట్లో చల్లుడిది చేస్తామండి. అంటే హుహు. బియ్యపిండి, బెల్లము, తర్వాత నెయ్యి వేసి ఒక చల్లుడిలా చేస్తాం. దాన్ని ఉండల్లా చేసి దీపాల్లా చేస్తాం. హుహు. దాంట్లో నెయ్యి వేసి, ఒత్తి వేసి వెలిగిస్తారు వెంకటేశ్వర స్వామికి. అలా వీళ్ళు వెలిగించడం వల్ల వీళ్ళకి ఇలాంటి సమస్యలేమైనా ఉంటే కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేయడం వీళ్ళు. నిజంగా భార్యాభర్తల మధ్య సమస్య ఎక్కువగా ఉంది. ఇద్దరికీ పడట్లేదు, నచ్చట్లేదు. సో, దానివల్ల సఫర్ అవుతున్నారనుకోండి. సో, వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రతి మంగళవారం 21 ప్రదక్షిణాలు, 90 గ్రాముల ముద్ద కర్పూరాన్ని పట్టుకొని తిరగాలి. హుహు. ప్రదక్షిణ చేసి ఆ కర్పూరాన్ని ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారికి అర్పణ చేసేయాలి. ఇచ్చేసి వీళ్ళొస్తే అలా 21 మంగళవారాలు చేస్తే మధ్యలో ఏ సమస్యలున్నా అంటే భార్యాభర్తల మధ్యలో ఏ సమస్య ఉన్నా తీరిపోతుంది. అలాగే సంతానం లేని వాళ్ళు దంపతులు ఇద్దరు కలిపి కొబ్బరికాయ పట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి. హుహు. పూర్ణఫలం అంటే పీచుకొని తీయకుండా ఉంటది మొత్తం కలిపేసి. అలా పూర్ణఫలాన్ని పట్టుకొని ఇద్దరు 20 ప్రదక్షిణాలు భార్యాభర్తలు ఇద్దరు చేసి స్వామివారి దగ్గర ఆ కొబ్బరికాయని సమర్పించి మాకిలాగా సంతానం కావాలి స్వామి అని దండం పెట్టుకుంటే 21 వారాల్లో వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వారు ఏం చేయకూడదు? సాధారణంగా మనం ఏదో చేసేద్దాం అనుకునే టైంలోనే తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి? వీళ్ళెవ్వరికైనా సరే డబ్బులు రూ. 10 ఇవ్వాలంటే రూ. 8 ఇచ్చి రూ. 2 ఆపుతారు. ఓహో! మళ్ళీ ఆ పని పని వచ్చి మళ్ళీ ఆ రూ. 10 వచ్చే పని పని వచ్చే వరకు ఈ రూ. 2 అందులో ఉండిపోతాయి. ఆహా! అవివ్వరు. కాస్త జాగ్రత్త పరులా? జాగ్రత్తగా ఉంటారు. చాలా జాగ్రత్త. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ఇది ఇచ్చేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. మళ్ళీ మనకి వీళ్ళతోటి మనం వాళ్ళతో టచ్‌లో పెట్టుకోవాలనుకుంటే వీళ్ళు మనం ఉంచుకోవాలి గ్రిప్‌లో హుహు. అనుకుంటారు. సో, అందుకే ఇది ప్రతి ఒక్క విషయంలోని ఇప్పుడు రూ. 100 అడిగామనుకోండి రూ. 80 ఇస్తారు. రూ. 20 దాచేస్తారు. ఆ రూ. 20 కోసం వాళ్ళతో చుట్టూ తిరుగుతుంటారు వీళ్ళు. కాస్త జాగ్రత్త పరులు. చాలా జాగ్రత్త పరులు. అంటే ఏ విషయమైనా అక్కడికక్కడ అయిపోయేదని చెప్పేసి కంప్లీట్ చేయరు. కొంచెం బ్యాలెన్స్ ఉంచుతారు. ఆ బ్యాలెన్స్ విషయంలో అది బంధువుల విషయమైనా, తర్వాత ఫైనాన్స్ విషయమైనా ఇవన్నీ కూడా నాకు బ్యాలెన్స్ ఉంటది. అలాగే భార్యాభర్తల మధ్యన ప్రేమ కూడా ఆ 20% దాచిపెడతారు. హుహు. మొత్తం పూర్తిగా చూపిస్తే వైఫ్ కూడా అమ్మాయి నాకు మా ఆయనకి నేనంటే ఇష్టం అనుకుంటది కదా! అలా కాదు వీళ్ళు 20% దాచిపెడతారు. హుహు. అమ్మాయి ఎంతవరకు చేస్తదో చూద్దాం అని చెప్పేసి. అది వీళ్ళకి ఉన్న మెయిన్ మైనస్ పాయింట్. సో, ఏదైనా ఎప్పుడైనా సరే కొన్ని విషయాల్లో ఇచ్చేయాలి. అవి ఇచ్చేసి వీళ్ళు బయటపడితే అదృష్టవంతులు. ఇవ్వకుండా అలా పెడితే వాళ్ళు కొంచెం మానసికంగా బాధపడతారు కదా! వీళ్ళకి దిష్టి ఎక్కువ తగులుతుంది. హుహు. బాగా తగులుతుంది దిష్టి. అందువల్ల ఏంటంటే ఆ కర్స్ అనేది ఇంకా ఇవ్వలేదు డబ్బులు అనే ఒక బాధ మనసులో ఉంటుంది వాళ్ళకి. ఇన్ని సార్లు తిప్పించుకుంటున్నారు ఇవ్వట్లేదు, ఇన్ని సార్లు తిప్పించుకుంటున్నారు ఇవ్వట్లేదు అని చెప్పేసని. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉంచుకున్నారో తెలీదు గానీ ఇక్కడ వీళ్ళకైతే బాధ ఉంటుంది. ఆ రూ. 20 రాలేదనేసి. హ్మ్. దానివల్ల బాధపడే ఆ బాధ అయితే ఏదైతే ఉందో ఆ ఎనర్జీ వీళ్ళ పనిచేస్తది. సో, ఓహ్! దిష్టి ఎక్కువ పనిచేస్తుంది. అందువల్ల ఏంటంటే కొంతవరకు చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం గానీ, బిజినెస్ లాస్ అవ్వడం గానీ, ట్రేడింగ్స్ పడిపోవడం గానీ జరుగుతుంటాయి. హుహు. వీళ్ళకి ఆల్ ఆఫ్ సడెన్‌గా జరుగుతుంటాయి. మరి ఆ దిష్టిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి?
ఇలాగనా సరైన టైంలో డబ్బులు ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. మొత్తం ఇచ్చేసి కంప్లీట్ చేసుకోవాలి. సరే ఓకే. డబ్బులు ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే వీళ్ళు మొత్తం ఇచ్చేసి ఇంకా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేయాలి. సో, హ్మ్. డబ్బులు పెట్టుకుంటేనే వాళ్ళు మనతో ఉంటారని అనుకుంటారు వీళ్ళు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే మనం వీళ్ళ దగ్గర వాళ్ళ మనీ కొంచెం మన దగ్గర ఉంచితే ఖచ్చితంగా వీళ్ళు మనతో పాటు ఉంటారు. జర్నీ చేస్తారనుకుంటారు. హ్మ్. అలా కాదు. వాళ్ళు జర్నీ చేయడానికి వాళ్ళ డబ్బు కాదు. వాళ్ళని చూసి వాళ్ళు జర్నీ చేస్తారు. అంటే ఆశ్లేష నక్షత్రం కాస్త టిపికల్ గానే ఉంది. టిపికల్‌గానే ఉంటారు. సరే ఆశ్లేష నక్షత్రం వాళ్ళతో ఉన్న స్నేహితులైనా, బంధువులైనా ఎలా ఉంటారంటే వాళ్ళని చూసి ఇష్టపడతారు. వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి చాలా హంబుల్‌గా అనిపిస్తాయన్నమాట. ఓహ్! కరెక్టే కదా చెప్పింది అని చెప్పేసి అనిపిస్తది. హ్మ్. దాన్ని ఫాలో అవుతారు. కానీ వీళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో దానివల్ల వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది వాళ్ళకి కరుసుగా మారుతుంది. హుహు. అందువల్ల ఒకేసారి వాళ్ళకి లాస్ రావడం గాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, దాని జాగ్రత్తగా నుంచి ఉండాలి. బయటపడాలంటే ఖచ్చితంగా ఇలాంటివి చేయకుండా ఉండాలి. హ్మ్. అంతే. ఆశ్లేష నక్షత్రం గుణగణాలేంటి? ఎలా ఉంటారు? పరిష్కార మార్గాలేంటి? చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.